హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఈరోజు మీతో నేను నా ట్యూస్డే రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను నా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను, అలాగే ఈవినింగ్ కూడా నేను ఎక్కడికి వెళ్ళాను అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి మాది ఇడ్లీ విత్ పల్లి కొత్తిమీర చట్నీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా హస్బెండ్కి టిఫిన్ సర్వ్ చేస్తున్నారు. అండ్ నేనైతే కొంచెం లేట్గానే తింటాను కాబట్టి నేను టిఫిన్ చేయట్లే. మా హస్బెండ్ టిఫిన్ చేసే టైంకి నేను ఇంకా చాయ్ తాగుతున్నాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ రొటీన్ షేర్ చేశాను, అలాగే మధ్యలో ఆఫ్టర్నూన్ రొటీన్ షేర్ చేయడం మర్చిపోయాను. వ్లాగ్ తీస్తున్నాను అన్న సంగతి మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ మీకు ఈవినింగ్ నేను ఎక్కడికి వెళ్ళాను, ఒక మంచి ప్లేస్కి వెళ్ళాను, మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అది కూడా షేర్ చేసుకుంటాను, చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ కాసేపు బయట కూర్చొని చాయ్ తాగుతాను. ఎర్లీ మార్నింగ్ మా మమ్మీ వెజిటేబుల్స్ అవి వస్తే తీసుకున్నారనమాట. సో జస్ట్ నార్మల్ క్యాజువల్గా చూస్తున్నాను మీతో. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకేం షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ మాది వచ్చి టొమాటో రైస్. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఫేమస్ పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చి అందరు ఇక్కడ చూసారు ఎంతమంది కూర్చున్నారో. ఇంకా మేము కూర్చున్న టైంకి ఒక్కొక్కరు వస్తున్నారనమాట. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఎప్పుడైనా నిత్యహారతి షేర్ చేసుకుంటానని చెప్పేసి. సో ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది, చూసేయండి. నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. ఏకహారతి. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానం ప్రకాశించి నేత్రహారతిని దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అనుగ్రహం. బిల్వపత్రము పరమేశ్వరునికి ప్రీతి చేత ఈ బిల్వహారతిని దర్శించుకోవడం వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు.
తూర్పున సద్యోజాత ముఖం, దక్షిణమున అఘోర ముఖం, పశ్చిమమున వామదేవ ముఖం, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధ్వమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచభారతి దర్శించుకున్న వలన శత్రుబాధులు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలిగి అమ్మవారు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ ముఖ్య హారతి దర్శనం వలన అమ్మవారి అనుగ్రహము కలుగును. ప్రమథగణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళన, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. रुद्राय प्रजानसे
ఈర్ష అసూయ ద్వేషములు తొలగి ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. హారతులు సమర్పించుకుంటున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ హారతి అయిపోయింది. మినిమం మనకి ఒక 30 to 45 minutes పడుతుంది హారతి అయిపోవడానికి. అండ్ చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఎవరన్నా రాజమండ్రిలో ఉన్నట్టయితే మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఎవ్రీ ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.